నమస్కారం అండి. నా పేరు పూర్ణకేశవ. ముఖ్యంగా చెప్పేది ఏమంటే 2023 మోడల్ సిఎన్జి మ్యాక్సిమా జెడ్ మోడల్ తీసుకుని మ్యాక్సిమా జెడ్ 2023 మోడలు ఆగస్టు 26వ తేదీ నేను బండి కొన్నాను. అప్పుడు నాకు 2,80,000 చిల్లర పడింది అమౌంట్. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు అనగా జూలై 8వ తేదీ ఇచ్చానమాట. జూలై 8వ తేదీ నేను గ్యాస్కి క్లీనింగ్ చేయాలని సిఎన్జి గ్యాస్ క్లీనింగ్ చేసేదానికి ఇచ్చానమాట. షోరూంలో ఇచ్చాను మెకానిక్ చేతికి. అది ప్రజెంటు. ఆ రోజు ఏమనుకున్నానంటే కారణము మార్కెట్లో ఎంత రేటు ఉంటుంది అంచనా ప్రకారము ఒకవేళ మనం అమ్ముకునేదానికి ఉంటుంది అనే రేట్ ప్రకారం నేను ఆ రోజు కొన్నాను. కాదంటే ఇప్పుడు చాలా అభిమానంగా అయింది, రీసేల్ లేకుండా పోయింది. అది కొంచెం బాధగా ఉంది నాకు. సెల్ఫ్ మోటార్ మార్చినాను, కొంచెం చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. బాధగానే ఉంది. కారణం ఏమంటే నేను ఎందుకు చెప్పుకుంటాను అంటే నేను యూట్యూబ్లో పెట్టుకోవాలని కష్టపడి ఆ రోజు ఆటో కొన్నాను. 2023 6వ నెల 26వ తేదీ ఆగస్టు 26వ తేదీ బండి నేను చేతికి తీసుకున్నాను. ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిందనమాట బండి ఆగస్టు 26. మళ్ళా సిలిండర్ వచ్చి 2023 ఒక నెల ముందు అనమాట. అంతే 17వ తేదీ ఏమో పుట్టింది బండి, ఆగస్టు 17. అది సిలిండర్ మీద వచ్చి 6వ తేదీ ఉంది. అది నాకు అర్థం కాలేదు. 6వ తేదీ 2023 6వ నెలలకు అయిపోతుందని అన్నారు. వాడితే అయిపోతుందని లెక్కలోకి వేసుకున్నారనమాట. షోరూంలో ఉంటే అమ్మితే అవసరం లేదు. ఎందుకంటే షోరూంలో ఉన్న ఖాళీగా ఉన్న సిలిండర్ దానికి రీసేల్ లేదనమాట. ఎందుకు వాళ్ళు ఎన్ని రోజులకు అమ్ముకుంటారు, షోరూమ్ వాళ్ళ ఇష్టం అనమాట. అదొకటి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే కొంచెము నాకు ఉండాలని, నాకు కొంచెం గుర్తుండాలని రికార్డింగ్ చేసుకుంటున్నాను. 2023 6వ నెల ఆగస్టు 26వ తేదీ బండి తీసుకున్నాను. అంటే రేపు నెల 26కు 3 ఏళ్ళు అవుతుంది బండి తీసుకొని. ఇప్పుడు ప్రజెంట్ ఒక నెల ముందే నేను మళ్ళీ పొల్యూషన్ కూడా చేయించుకున్నాను. పొల్యూషన్ సంవత్సరం చేయించుకున్నాను. ఇప్పుడు ముందు 6 నెలలు చేయించినాను, ఇప్పుడు మళ్ళీ 1 సంవత్సరం చేసినాను. ఫస్ట్ 1 సంవత్సరం అప్పుడు పొల్యూషన్ ఏమి అడగలేదు. సంవత్సరం అట్టే బండి తోలాను. ఒక చోట పోలీస్ సార్ వారు నిలబెట్టి అడిగారు.